అయితే కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి కొన్ని శాఖల మీద సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. కరెంటు మీద గానీ, ఆరోగ్య శాఖ మీద గానీ, ఆర్థిక శాఖ మీద గానీ, అలా విద్యాశాఖ మీద కూడా నిర్వహించారు. సో ఈ నేపథ్యంలోనే కొత్తగా విద్యాశాఖ మీద చేసినప్పుడు సమీక్ష నిర్వహించినప్పుడు ఆల్రెడీ చేసిన టీఎస్పీసీలో లోపాలని, అదేవిధంగా చైర్మన్ల నియామకాలు కూడా కొత్తగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. రేవంత్ అంతా కూడా దీనిపై పెట్టిన సిచ్యుయేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించిన నేపథ్యంలోనే చైర్మన్ రాజీనామా, అదేవిధంగా మనం చూసుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున మనకు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ పై ఈ రోజు సచివాలయం వేదిక కూడా ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, దాంట్లో జరిగినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వ పోస్టులకు సంబంధించి ఎన్ని ఖాళీగా ఉన్నాయి అన్నటువంటి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో భాగంగానే గతంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా కూడా కేసుకు సంబంధించిన వివరాలను కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, అసలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎటుపోయింది అన్నటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా 20 మందికి సంబంధించినటువంటి దాదాపుగా కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ తో పాటుగా 20 మంది టీఎస్పీఎస్సీ లో ఉన్నటువంటి చైర్మన్లు అందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా రాజీనామా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన నేపథ్యంలో సచివాలయం వేదికగా కూడా ఒక సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమీక్షకు సంబంధించిన వివరాలను కూడా రేవంత్ రెడ్డి ప్రజలందరికీ తెలవాలి అన్నటువంటి యాంగిల్ లో చూస్తా ఉన్నారు. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే విద్యార్థులకు సంబంధించి దాదాపు కూడా 10 లక్షల మంది విద్యార్థులకు